జగద్గురు పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహు. 1910 సంవత్సరం ఒరిస్సాలో కొఠార్ అనే ప్రాంతంలో అనే చోట శారదాదేవి, అది బలరాం బాబు గారి పూర్వీకుల ఇల్లు. బలరాం బాబు గారి పూర్వీకుల ఇల్లు. శారదాదేవి ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ కొఠార్ అనేటువంటి చోట ఎన్ని రోజులైనా ఆయన గడపవచ్చు, ఆవిడ గడపవచ్చు. ఇప్పుడు ఆ ఇల్లు అంతా కూడా రామకృష్ణ మిషన్కి ఇవ్వటం జరిగింది. ఈ కొఠారికి నేను వెళ్ళాను. చాలా పల్లెటూరు, ఒరిస్సాలో చిన్న పల్లెటూరు అది. ఆవిడ ఆ కొఠారిలో ఆ బలరామరావు గారి ఇంట్లో ఉంటూ ఉన్నప్పుడు సురేంద్రనాథ్ సర్కార్ అనే ఆయన తన జ్ఞాపకాలను ఇలా రాసుకుంటున్నారు. అది డిసెంబర్ నెల క్రిస్మస్ సెలవులు నడుస్తున్నాయి. షిల్లాంగ్ నుండి వచ్చిన కొందరు భక్తులతో, షిల్లాంగ్ నుంచి కొంతమంది భక్తులు వచ్చారండి. కొఠార్ వచ్చారు. శారదాదేవి కొఠార్లో ఉన్నారని తెలిసి అక్కడికి వచ్చారు. వాళ్ళు మాతృదేవిని చూడటం కోసమే వెళ్ళారు. 160వ పేజీ అమ్మా. సరే, కొంతమంది భక్తులు శారదాదేవి దర్శనార్థం వెళ్ళటం జరిగింది. కొంతమంది భక్తులతో పాటు ఈ సురేంద్రనాథ్ సర్కార్ కూడా వెళ్ళారు. అక్కడ కొంతమంది సన్యాసులు ఉన్నారు. వాళ్ళు వీళ్ళని అడిగారు, మీరు చాలా దూరం నుండి వస్తున్నారు కాబోలు, చాలా దూరం నుండి వస్తున్నారు కాబట్టి మీకు అనుమతిస్తున్నాము అని అన్నారు. శారదాదేవి జనరల్గా అక్కడికి వెళితే ఎవరిని కలవరు. అది పూర్తిగా సాధనలో ఉంటారు, విశ్రాంతిలో ఉంటారు. భక్తులు ఎవరు వెళ్ళరు, చాలా రేరు. వెళ్ళేది ఆవిడ విశ్రాంతి కోసం అయితే ఈ భక్తుల తాకిడి నుంచి తప్పించుకోవడానికి వెళ్తారు ఆవిడ. అందులో అనుమతి లభించడం కూడా కష్టం. వీళ్ళ అదృష్టం బాగుండి మీరు చాలా దూరం నుండి వస్తున్నారు కాబట్టి మీకు అనుమతిస్తున్నాము, ఎక్కువసేపు మాతృదేవితో మాట్లాడవద్దు అని కూడా చెప్పారు. అది విని నా స్నేహితులతో పోనీలే, మాతృదేవి సంకల్పానుసారమే జరుగుతుంది, భయం ఎందుకు, మాతృదేవిని దర్శించుకున్నాక మనం ఏదైనా తిందాం అని సురేంద్రనాథ్ చెప్పారు. వీళ్ళు అమ్మడి వినంగానే కొంచెం నిరాశ కలుగుతుంది కదా, అంత కష్టపడి వెళ్ళాం, మీరు ఆవిడతో ఎక్కువ మాట్లాడద్దు అని అంటే సరే చూద్దాం ఏమవుతుంది అవుతుంది అని అనుకున్నారు. ఆవిడ గదిలోకి వెళ్ళారు వీళ్ళంతా. ఆవిడ అలవాటు ప్రకారం ఆ మేలు ముసుగుతో ముఖాన్ని కప్పుకొని కూర్చొని ఉన్నారు. మమ్మల్ని చూడగానే ఎవరు డివోటీస్ గోలాత్మ ఆవిడ శారదాదేవితో పాటు అక్కడ ఉన్నారు. గోలాత్మ అంటున్నారు. అమ్మా, ఈ యువకులు షిల్లాంగ్ ఎక్కడా, కొఠార్ ఎక్కడా, మీ దర్శనార్థం సప్త సముద్రాలు పర్వతాలు దాటి వచ్చారు అని చెప్పారు. సప్త సముద్రాలు దాటి రావాలా షిల్లాంగ్ నుంచి రావడానికి?
వాళ్ళలా చెప్పారు. వెంటనే మాతృదేవి తన మేలు ముసుగును తీసివేశారు ఆవిడ. ఆమె ముఖార విందాన్ని స్పష్టంగా దర్శించుకునే భాగ్యం మాకు కలిగింది. అలా అదృష్టం ప్రత్యక్ష శిష్యులకి కూడా లభించినటువంటి ఒక అవకాశం. చాలామంది ఇప్పుడు స్వామీజీ శారదాదేవి ముఖం ఎలా అవుతుందో తెలియదు, తుర్యానంద స్వామీజీ ఎవరికీ తెలియదు. మనం చెప్పుకున్నాం కదా, ఇద్దరికి మాత్రమే తెలుసు, అద్భుతానంద స్వామీజీ, అద్వైతానంద స్వామి, ఎవరికీ తెలియదు. అలాంటిది ఆవిడే మేలు ముసుగు తీసివేశారు. మాతృదేవికి సాష్టాంగ నమస్కారం చేస్తూ మనస్సులో ఈ సురేంద్రనాథ్ అలా అనుకుంటున్నాడు. ఏమని అనుకుంటున్నాడు? మన ప్రార్థనలు కూడా ఇలా ఉండాలండి. చూడండి ఎంత చక్కగా భావిస్తున్నారు. మీరే దిక్కు మీరే దిక్కు అని అనుకున్నాను మనస్సులో. మాతృదేవి నా తల మీద చేయి ఉంచి భక్తి కలుగుగాక అని దీవించారు. వీళ్ళు ఆమె గురించి విని ఉన్నారు కానీ చూడటం ఇదే మొదటిసారి. మాతృదేవి ఎలా జ్ఞాపకం ఉంచుకుంటారు చెప్పండి. అయినా కూడా ఎంతో ప్రేమగా వాళ్ళ దగ్గరకు పిలిచి మరి తల మీద చేయి వచ్చి, అతని సురేంద్రనాథ్ తల మీద చేయి వచ్చి భక్తి కలుగుగాక అని దీవించారు. చూడండి, అప్పుడు ఈయన అంటున్నారు సురేంద్రనాథ్, అమ్మా ఇక్కడ 1-2 రోజులు ఉండాలి అనుకుంటున్నాను, కానీ ఇది పెద్ద మనుషుల ఇల్లు. అదే బలరాం బాబు గారి ఇల్లు, అది ఎంత బాగుంటుంది. మిమ్మల్ని దర్శించుకోవడమే ఎంతో కష్టంతో కూడుకున్న పని అయింది. అది ఈజీగా దర్శనం కూడా కలగలేదు. అప్పుడు మాతృదేవి అంటున్నారు, నేనే మిమ్మల్ని పిలుస్తాను, ప్రస్తుతం భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి అని చెప్పారు. అప్పుడు సాయంత్రం అయిపోయింది. మాతృదేవితో ఏకాంతంగా మాట్లాడే అవకాశం కలిగింది. ఆవిడ పిలిపించారు. సాయంత్రానికి సురేంద్రుని పిలుపు అన్నారు, అతను పిలిపించారు మాతృదేవి. అప్పుడు ఆమెను గురుదేవులను వీడికి ఎలా పరిచయం, గురుదేవులు కానీ శారదాదేవి కానీ ఎలా పరిచయం అని చెప్తున్నారు. ఆమెను గురుదేవులను స్వప్నంలో చూసిన ఉదంతం సురేంద్ర చెప్పాడు. ఇలా అందులో స్వప్నంలో చూసేట వీళ్ళిద్దరిని. అప్పటి నుంచి వాళ్ళు ఎవరు ఏమిటి ఎక్కడ అన్నీ కనుక్కొని ఆవిడ ఇక్కడ ఉన్నారు అని తెలుసుకొని షిల్లాంగ్ నుంచి కొఠారం వచ్చారు. ఆ రోజుల్లో అంత ప్రయాణం అంటే నిజంగా కష్టమే. గోలాపం అన్నట్లు ఇప్పుడంటే ఈజీ కానీ అప్పుడు కష్టమే. అదే వాడు చెప్పింది అంత తప్పేం కాదు, అంత కష్టమూ ఉంటుంది. ఆయన చెప్పాడు, అమ్మ మిమ్మల్ని రామకృష్ణ వారిని మిమ్మల్ని నేను స్వప్నంలో చూశాను. అప్పుడు శారదాదేవి నవ్వుతూ నువ్వు చూసింది నిజమే, నీ స్వప్నం తప్పే కాదు, నిజమే, నువ్వు మమ్మల్ని స్వప్నంలో చూశావు అని చెప్పారండి. రామకృష్ణ వారిని నువ్వు స్వప్నంలో చూసింది నిజమే అని శారదాదేవి చెప్పారు. అప్పుడు నాతో వచ్చిన ఇద్దరిని పిలిచి శారదాదేవి వాళ్ళిద్దరిని కూడా పిలవన్నారు. వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత
వీరి కోరిక ఏమిటి అంటే సురేంద్రనాథ్ని అడిగారు. వాళ్ళు నేను అడగలేదు, దీంతో పాటు వీళ్ళు కష్టపడి వచ్చారు కదా, వీళ్ళ కోరిక ఏమిటి అని అడిగారు. ఏ కోరికనైనా తీర్చగలిగేది ఆ జగన్మాతేనండి. మనకున్న కోరికలన్నీ చెప్పుకోవలసింది సులభ సాధ్యమైనది. ఏ పిల్లవాడైనా పిల్ల అయినా తల్లితో ఉండే చదువు ఎవరితోనూ ఉండదు. రామకృష్ణుల వారికి కూడా అయ్యో పాపం అనిపించకపోవచ్చు, కానీ శారదాదేవికి మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది, దగ్గరకు తీసుకుంటారు. ఆవిడే కోరికలన్నీ తీరుస్తారు, ఎలాంటి కోరికలైనా సరే. అందుకని అడుగుతున్నారు వీరి కోరికలు ఏమిటి అని అడిగేటప్పటికీ అప్పుడు ఈయన అంటున్నాడు, అబ్బా మీ వద్ద మంత్ర దీక్ష తీసుకోవాలని వాళ్ళు వచ్చారు. నేను కూడా అందుకే వాళ్ళు కూడా మంత్ర దీక్ష తీసుకోవాలని వచ్చారు. అంతా మీ ఇష్టమే, మేము వచ్చాము తీసుకోవాలి, కానీ మీ ఇష్టమే జరగని. అవి శారదాదేవి నడిచింది. ఆయన రేపు ఉదయం స్నానం చేసి రమ్మని చెప్పు, ఇతన్ని కాదు వాళ్ళకే. వాళ్ళ కోరిక ఏంటని అడిగారు. వాళ్ళు మంత్రం చేసి తీసుకోవడానికి వచ్చారు అని చెప్పారు. ఇతను నేను కూడా మంత్రం చేసి తీసుకోవడానికి చెప్పలా. అసలు ఆవిడ కూడా వాళ్ళనే స్నానం చేసి రమ్మని అని చెప్పారు. ఇతనికేమో భక్తి కలుగాక అని ఆశీర్వదించారు. వాళ్ళకి మంత్రం తీసి ఇవ్వడానికి సమ్మతించారు. రేపు స్నానం చేసి రమ్మను అని చెప్పారు. అమ్మా అప్పుడు ఈయన అంటున్నాడు, అమ్మా గురుదేవులు మీ పాదపద్మాలను పూజించారు, ఆ పాదపద్మాలను మేము కూడా పూజించాలి అనుకుంటున్నాము అన్నాడు. గురుదేవులు పూజించిన ఆ పాదపద్మాలని మేము కూడా పూజించాలి అనుకుంటున్నాము. ఆ కోరికని ఇతను చెప్పాడు సురేంద్రనాథ్. చాలా అద్భుతమైన కోరిక కదా. మాతృదేవి అలాగే కానీ దాంతో ఉంది అన్నాడు. అంటే చాలా ఈజీగా. అప్పుడు సురేంద్రనాథ్, అమ్మ మేము ఇక్కడ కొత్త కదా, మాకు పూలు ఎక్కడ లభిస్తాయి అడిగాడు. ఆ మాతృదేవి అక్కడ ఉన్న వాళ్ళని చూపించి వీరికి చెబితే అన్ని ఏర్పాట్లు చేస్తారు అని చెప్పారు. ఆవిడ శిష్యులు సన్యాసులు ఈ గోళాత్మ వీళ్ళంతా ఉన్నారు కదా, ఆవిడ ఎప్పుడు ఒక్కరు వెళ్ళరు, ఒక 7-8 మంది 10 మందితో వెళ్తారు. వాళ్ళతో చెప్పు, వాళ్ళే అంటే ఏర్పాట్లు చేస్తారు అని చెప్పారు. అప్పుడు మాతృదేవికి ఎప్పుడైనా వెళ్ళి బయటికి వచ్చేసారు. వీళ్ళందరూ పెట్టుకొచ్చారు. వీరి కోరిక ఏమిటి అని మాతృదేవి వాళ్ళని గురించి ప్రశ్నించారే కానీ నీ కోరిక ఏమిటి అని నన్ను అడగలేదు అని ఈయన ఫీల్ అవటం మొదలెట్టాడు. వాళ్ళ కోరిక అడిగింది నేను చెప్పాను, నీ కోరిక ఏంటని అడిగితే కదా నేను చెప్పాలి, నన్ను అడగలేదు అని మనస్సులో మదన పట్టం మొదలెట్టాడు సురేంద్రనాథ్. ఎంత బాగుందో చూడండి. నిజమే కదా, మరి తను మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ కూడా ఉంది. ఈ భావనతో నా మనస్సు కలత చెందింది. అయినప్పటికీ అంత మాతృదేవి ఇచ్ఛ ప్రకారమే జరగనియ్యి అని అనుకుంటున్నాడు మనస్సులో. నా అంతటి నేనుగా ఆమెతో ఏది చెప్పకూడదు అని తీర్మానించుకున్నాను. నాకు ఇది కావాలి, అది కావాలి, నాకు కూడా మంచిది ఒక్కటి మాత్రం చెప్పాడు. ఏమని? గురుదేవులు పూజించినటువంటి ఆ పాదాలను నేను కూడా పూజించాలి అనుకుంటున్నాము. దానికి ఆవిడ దాని దగ్గర పూజించుకో అని చెప్పేసారు. అది అయిపోయింది. మర్నాటి ఉదయం స్నానం చేసి పువ్వులు తీసుకొని మాతృదేవి దగ్గరికి వెళ్ళాం.
ఉదయం మంత్రదీక్ష అయిపోయింది వీళ్ళకి. ఈయన కూడా వెళ్ళాలి కదా. సాయంత్రం ఆ పూలు అన్నీ తీసుకొని వెళ్ళారు. అప్పుడు మాతృదేవి ఒక్కొక్కరిగా లోపలికి రమ్మన్నారు. ముగ్గురు ఒకేసారి వచ్చి పెట్టేటప్పుడు ఒక్కొక్కరిగా వచ్చి పూజ చేసుకోండి అని చెప్పారు ఆవిడ. అనుగ్రహం అంటే ఎలా ఉంటుందో చూడ, అడగకుండానే ఎలా అనుగ్రహిస్తున్నారు. ఆశ్చర్యం కదా. అంతకుముందు ఎప్పుడు చూడండి వాళ్ళు. నేను ముందు వెళ్ళాను. ఒక్కొక్కరు ఏమన్నారు కదా, సురేంద్రనాథ్ ముందు వెళ్ళాడు. మాతృదేవి పూజ ముగించి అప్పుడే కూర్చొని ఉన్నారు. నేను వెళ్ళగానే గురుదేవులు నీకు కలలో ప్రసాదించిన మంత్రాన్ని జపించు. వీడికి స్వప్నంలో మంత్రదీక్ష అయింది. ఆ కళతో చెబుతున్నాడు కదా, నేను ఆ మంత్రం కరెక్టో కాదు అదంతా నిజమని చెప్పినా కూడా ఈవిడ దగ్గర మళ్ళీ తీసుకోవాలనే కోరిక ఉంది. అది బయటికి చెప్పలేదు. గురుదేవులు ఆయనకి కళలో ఆల్రెడీ మంత్రదీక్ష ఇచ్చారు అని శారదాదేవికి తెలుసు. అందువల్ల నీకు గురుదేవులు మంత్రదీక్ష ఇచ్చారా ఏం అడగలేదు. ఆ మంత్రం జ్ఞాపకం ఉందా ఏం అడగలేదు. నేను ఏం చెప్పారు, గురుదేవులు నీకు కళలో ప్రసాదించిన మంత్రాన్ని జపించు, నేను ఇస్తాను అంటూ మంత్రదీక్ష కూడా ఇచ్చారు. ఇప్పుడు 2 మంత్రాలు గురుదేవులు ఇచ్చింది నువ్వు జపించు స్వప్నంలో, నేను కూడా నీకు మంత్రదీక్ష ఇస్తాను అని అప్పుడే మంత్రదీక్ష కూడా ఇచ్చారు. 2 గురువులు 2 మంత్రాలు. ఇద్దరు రామకృష్ణ శారదలు 2 గురువులయ్యారు. ఇది రేరెస్ట్ అనమాట. నేను హైదరాబాద్లో బ్రహ్మచారిగా ఉన్న సన్యాసే లేదు, సన్యాసిగానే ఉన్నాను. కాకినాడ నుంచి ఒక ఆవిడ వచ్చారు మంత్రదీక్ష కోసం. ఆ ఫారం ఫిల్ చేయడం అంతా అయిపోయింది. దీక్ష కావాల్సినవన్నీ ఆవిడ కొనుక్కొని వచ్చాను. ఇంకొక పావు గంట 6 గంటలో గురువు గారు మందిరానికి వెళ్తారు, దీక్ష ప్రారంభమవుతుంది. అందరూ కూర్చుని ఉన్నారు. ఆ టైంలో ఆవిడ మాత్రం రంగనాథ స్వామి గారు ఎక్కడున్నారని ఆయన గది దగ్గరికి వచ్చారు. గది దగ్గరికి వచ్చి నేను రంగనాథ గారి పిఏ ఆయన పేరు సుదర్శన్ మహారాజ్, మేమిద్దరం అక్కడే ఉన్నాం. వచ్చి నేను గురువు గారిని చూడాలి, గురువు గారితో మాట్లాడాలి. అమ్మ ఇప్పుడు ఆయన వస్తారు, మంత్రదీక్ష ఇస్తారు, చాలాసేపు మాట్లాడే అవకాశం ఉంటుంది, అక్కడ మాట్లాడండి, తర్వాత కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడచ్చు. ఇప్పుడు ఆయన జపం చేసుకుంటున్నారు, మందిరానికి వచ్చే టైం అయింది, ఇప్పుడు ఆయన కలవడం కుదరదు అని చెప్పారు ఆయన పిఏ. చెప్తే లేదు స్వామీజీ, గురుదేవులు మందిరానికి వెళ్ళే లోపలే నేను మాట్లాడి తీరాలి. మొండి పట్టుబట్టి ఎంత చెప్పినా పెట్టలేదు. ఆయనకి తెలుగు రాదు ఆ స్వామీజీ గారికి. ఆయన చెప్పేది నేను తెలుగులో చెప్తూ ఉన్నాను అన్నమాట. అది చాలా మొండికేశారు. ఇక లాభాలు ఈ సౌండ్ రంగనాథ్ గారికి వినపడింది. ఆయన గొంతు పెద్దది. నేను కూడా ఆ టైంలో ఏమిటో తెలియదు, నా సహజమైన గొంతుగా కొంచెం పెద్దగానే చెప్తుంటే అర్థం కావట్లేదా, మీరు ఇప్పుడు అక్కడ కూర్చోవాలి కానీ ఇక్కడికి వచ్చాను ఇవ్వండి నేను అంటూ ఉన్నా. ఆ సౌండ్ ఆయన వినపడిందండి. వినపడి బెల్లు కొట్టారు. అది బెల్లు ఉంటుంది. ఆ బెల్లు కొట్టగానే ఆయన లోపలికి వెళ్ళాడు. అది పిఏ. అక్కడ ఎవరు బయట మాట్లాడి లోపలికి రమ్మని మనం అన్నారు. ఈవిడ లోపలికి వెళ్ళారు. ఈయన కూడా వెళ్ళారు, పిఏ గారు కూడా. నువ్వు బయటకు వెళ్ళి ఆవిడ నాతో మాట్లాడాలనుకుంటున్నారు, మీతోనూ నాతోనూ కాదు, నాతోనే బయటికి
బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఎవరు ఉన్నారు? రంగనాథానంద గారు ఆవిడే ఉన్నారు. చెప్పమ్మా మహారాజ్, నాకు గురుదేవుల మంత్రం వద్దు, నాకు శారదాదేవి మంత్రమే కావాలి, మీరు నాకు శారదాదేవి మంత్రాన్నే ఇవ్వండి అని అడిగింది ఆవిడ. దాంతో ఉంది ఇస్తాను కూర్చో అన్నారు. ఆవిడ ఆల్రెడీ రెడీగా ఉంది కదా. మహారాజ్ అవన్నీ తీసుకురాలేదు, ప్రణామి వస్త్రాలు అవన్నీ అక్కడే ఉన్నాయి అని అనగానే మళ్ళీ ఓ పెళ్లి కొట్టారు. అతను వచ్చాడు. ఈవిడ సెట్ ఏదైతే ఉందో పూజ దక్షిణ అవన్నీ అక్క అది అలాగే తీసుకురా అన్నారు. ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకుని వచ్చాడు. వీళ్ళిద్దరే ఉన్నారు, గురువు శిష్యురాలే ఉన్నారు. ఆయన శారదాదేవి మంత్రాన్ని ఇచ్చాడు. అక్కడే భద్రదీక్ష అయిపోయింది, మాల వేసేసింది, పూలు తల్లింది, నమస్కారం చేసుకుంది, నవ్వుతూ సంతోషంగా బయటకు వచ్చారు ఆవిడ. అర్థమైందా? గురువు అనుగ్రహం ఉంటే ఏదైనా జరుగుతుంది. ఈమెమో అనకుండానే గురుదేవుల మంత్రం స్వప్నంలో దొరికింది. ఇప్పుడు ఈవిడ మంత్రాన్ని కూడా నేను ఇస్తాను అని ఆవిడ ఇచ్చారు. అలా అన్నమాట. ఆ తర్వాత మాతృదేవి పాదపద్మాలను పూజించారు. అప్పుడు ఆమె నిలబడి ఉన్నారు. పూజ చేశాడు. అప్పుడు పాదాలకు పూజ చేశాడు. అమ్మా, నాకు మంత్రతంత్రాలు ఏమీ తెలియవు. అప్పుడు ఆవిడ పర్వాలేదు, పువ్వులు సమర్పించు అని చెప్పారు. అందుకే పూలని మంత్రతంత్రాలతో వేయాలి అని అనుకున్నాడు ఆయన. మంత్రపుష్పం ఏదో చదువుతూ వేయాలి అని అనుకున్నాడు. అవన్నీ అవసరం లేదు, ఊరికే పూలు సమర్పించు చాలు అన్నారు. పువ్వులలో ఒక ఉన్నత పువ్వు కూడా వచ్చింది. అది చూసి మాతృదేవి, ఆ పువ్వుని పక్కన పెట్టు, దాన్ని సమర్పించకు, అది శివ పూజకు నియుక్తమైనది. ఉన్నత పువ్వులు శివుడికి చాలా ఇష్టం, దానిని నాకు సమర్పించరాదు అని శారదాదేవి చెప్పారు. ఆ ఉన్నత పువ్వుని పక్కన పెట్టి మిగతా పూలతో ఆయన అర్పించుకున్నారు. పూజ పరిసమాప్తంలో పూజ అయిపోయిన తర్వాత వస్త్రము, డబ్బు మొదలైనవి కూడా ఆయన సమర్పించారు. పొద్దున జరిగేది కదా వాళ్ళే. ఈయన అన్ని ఏర్పాట్లతో వచ్చారు. అందువల్ల అవన్నీ వస్త్రము అవన్నీ సమర్పించారు. ఇవన్నీ ఎందుకు ఆవిడ అడుగుతున్నారు? ఇవన్నీ ఎందుకు? నీ రాబడి ఖర్చులకు ముఠాబొట్టిగా సంపాదిస్తున్నావు, నీ దగ్గర అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని శారదాదేవి అడిగారు. ఈయన ఏమీ చెప్పలేదు. తన కుటుంబ స్థితి గురించి, తన సంపాదన గురించి, తన ఆదాయం, రాబడి ఏది చెప్పకుండానే నీ రాబడి అంతంత మాత్రమే, నీ ఖర్చులకే ముఠాబొట్టిగా సరిపోతున్నది, అందులో ఈ ఖర్చులనే అవసరమా అని శారదాదేవి అన్నారు. ఈయన ఆశ్చర్యపోయాడు. నా కుటుంబ స్థితిగతుల గురించి కానీ, ఆర్థిక పరిస్థితి గురించి కానీ మాతృదేవితో నేను ఏమీ చెప్పలేదు, అయినా ఆవిడికి ఇదంతా ఎలా తెలిసింది ఆశ్చర్యపోతున్నాడండి. ఇదేం చెప్పలేదు కదా ఆవిడ నేరుగా. అప్పుడు ఆయన అంటున్నాడు, మా అమ్మ సాక్షాత్తు కాళీ, ఆద్యాశక్తి, భగవతి, మీరే శారదాదేవి అంటున్నారు. అమ్మ సాక్షాత్తు కాళీ, ఆద్యాశక్తి, భగవతి అన్నీ మీరే అని పేర్కొంటూ భగవద్గీతలో అర్జునుడు అంటాడు కృష్ణుడితో, నువ్వు సాక్షాత్తు ఆ నారాయణుడివి, అసితుని వంటి ఋషులు పేర్కొని ఉన్నారు అని అంటూ నువ్వు కూడా అలాగే అంటున్నావు అని పలికాడు. కూడా అలాగే అమ్మా, అర్జునుడు కృష్ణుడితో ఎలా అన్నాడు,
నాకు తెలుసు నువ్వు ఎవరో, నువ్వు ఆద్యాశక్తివి, భగవతివి, ఇంకోటి కాళీ, ఆద్యాశక్తి, భగవతి నీవే అని నాకు తెలుసు అని అన్నాడు. ఇక్కడ నువ్వు కూడా అన్నమాట, నువ్వు కూడా ఎవరో నాకు తెలుసు, ఆ కూడా అని అన్నాడు కదా, నువ్వు కూడా అన్న మాట చాలా ప్రాధాన్యతతో కూడుకున్నది. ఎందుకనంటే అర్జునుడు కృష్ణుడిని ఎలాగైతే యథార్థ రూపాన్ని గ్రహించి విశ్వరూపాన్ని చూపించాడు కదా, ఆ విశ్వరూప దర్శనం అయిన తర్వాత నువ్వు ఎవరో నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు సాక్షాత్తు ఆ నారాయణుడు ఏనో చూసిన తర్వాత అన్నాడు ఆయన. ఈయన మామూలుగానే అన్నాడు అని అనుకోకూడదు, ఈయన కూడా చూస్తూనే అన్నాడు. నీవు కూడా అనే మాటలో అదే అర్థం ఉంది. ఆయన ఆవిడలో ఆ ఆద్యాశక్తిని, ఆ కాళిని, ఆ భగవతిని చూస్తూనే అన్నాడు. అలాగే మీరు కూడా మీ గురించి చెప్తే ఈ చూస్తూ అన్నాడు అంటే ఊరుకోలేదు. అమ్మ మీరు అడితేనే వినాలి. మీరు కూడా మీ గురించి చెప్పి నా సంశయాన్ని నివారించండి. ఈ భక్తులు చెబుతున్నవన్నీ నిజం. చాలామంది భక్తులు అంటున్నారు నువ్వు ఆద్యాశక్తివని, భగవతివని, కాళివని చాలామంది భక్తులు అంటున్నారు. నేను కూడా వింటున్నాను, చూస్తున్నాను. అయినా మీ నోటి నుంచి నేను వినాలనుకుంటున్నాను, ఈ భక్తులు చెప్పేదంతా నిజమేనా, మీరు నిజంగా ఆద్యాశక్త, మీ నోటితో నాకు చెప్పండి, అప్పుడు నేను చూస్తుంది యథార్థం అవుతుంది అని అడిగాడండి సురేంద్రనాథ్. ఎంత గొప్పవాడు చూడండి. ఆవిడ అలా ప్రత్యేకంగా చూసి నేను చూసి నిజమా కాదా, నువ్వు నిజంగా ఆద్యాశక్తి అవునా కాదా, నీ నోటితో నువ్వు చెప్తే నేను నమ్ముతాను అనేటప్పటికీ మాతృదేవి అవును నాయన అంతా నిజమే, భక్తులు ఏది చెప్తున్నారో అదంతా నిజమే, నేనే ఆద్యాశక్తిని, నేనే ఆ కాళికను, ఇంకోటి నేనే ఆద్యాశక్తిని, కాళికను, ఇంకో మాట ఏదో ఉంది కదండి, కాళి, ఆద్యాశక్తి, భగవతి, నేనే ఆ భగవతిని అని శారదాదేవి చెప్పి ఆ మూడు మాటలు ఆవిడ కూడా మళ్ళీ ఉచ్చరించారు. ఈయన ఎలా ప్రశ్నలు ఇస్తున్నారు చూడండి శారదాదేవిని. నేను మిమ్మల్ని చూస్తున్నట్లుగా, మీతో మాట్లాడుతున్నట్లుగా నా ఇష్టదైవ దర్శనాన్ని అనుగ్రహించండి అన్నాడు. ఎవరా ఇష్టదేవత? ఈవిడే మరియు శ్రీరామకృష్ణ. ఆయన ఇష్టదేవత అయినా ఇష్టదేవత నాకు దర్శింప చేయండి అన్నాడు. ఇప్పుడు ఎలా దర్శింప చేయాలి? ఎదురుగా చూస్తూనే ఉన్నాడు కదా శారదాదేవిని, ఇష్టదేవతను చూస్తూనే ఉన్నాడు కదా. రామకృష్ణ గారిని దర్శింప చేయండి అని అంటే అది న్యాయం. నా ఇష్టదేవతను దర్శింప చేయండి అంటే ఇద్దరు ఇష్టమే కదా. అలా అనేటప్పటికీ సరేనైనా అలాగే జరుగుతుంది అని అన్నారు. ఇప్పుడు కాబట్టి ఎప్పటికైనా అలాగే జరుగుతుంది అన్నాడు. అన్నదంటే మర్నాడు బయలుదేరుతున్నప్పుడు మాతృదేవికి ప్రేమడానికి వెళ్ళారు. మాతృదేవి ప్రసన్న వదనార విందయ్యి కూర్చున్నారు. ఆవిడ గోళమ్మ అంటుంది ఈయనతో, తిరిగి వెళుతున్నప్పుడు పూరి దర్శించి వెళ్తావు కదా అని అడిగింది. చూసి వెళ్ళు అని. అందుకు నేను సురేంద్ర అంటున్నాడు గోళమ్మతో, ఇక్కడ దర్శించుకోవడానికి ఏముంటుంది, సమస్తము నేను చూశాను, ఇక దర్శించుకోవడానికి నాకు ఏముంటుంది. మాతృదేవి పద్మాలే కోట్లాది తీర్థస్థలాలకు సమానము. పూరి వెళ్ళను, జగన్నాథుని చూడను, నాకు
కోట్లాది తీర్థ స్థలాలతో సమానమైన మాతృదేవి పాదపద్మాలు నాకు చాలు, నాకు ఇక ఏది వద్దు అని చెప్పారు. ఇది మాతృదేవి విన్నారు. ఆవిడ అక్కడే ఉన్నారు కదా. పర్వాలేదు నాయన, నువ్వు పూరికి వెళ్ళని అవసరం లేదు అన్నారు. ఈయన చెప్పిన మాట నిజం. శారదాదేవి దాన్ని అంగీకరించారు. ఏమిటి? నా పాదపద్మాలే కోటి తీర్థాలకు సమానము అన్న విషయం. తీర్థస్థలాలకు సమానము అని శారదాదేవి చెబుతున్న మాట. ఇది అద్భుతమైన సంఘటన. భక్తుల యందు ఆవిడకున్నటువంటి అపార ప్రేమ, వాళ్ళు కోరుకున్నది కోరుకున్నట్లుగా ప్రసాదించడం. అప్పుడు మాతృదేవి తమ్ముడి కుమారుడు ఎవరు? ప్రసన్న కుమార్ తమ్ముడి కుమారుడు భూదేవ్ అనేటువంటి ఆయన మనం చదువుకున్నాం కదా. ఆ ప్రసన్న కుమార్ కొడుకు, రెండవ భార్యకి పుట్టినవాడు. కాదు, రెండో భార్య సువాసిని కాదు, కాళీ కుమార్ అనే తమ్ముడికి పుట్టినటువంటి వాడు భూదేవ్. 1, 2, 3వ తమ్ముడు. ఆ కాళీ కుమార్ తమ్ముడి కుమారుడు భూదేవ్. జయరాంబాటిలో ఆ భూదేవి వివాహం 3-4 రోజుల్లో జరగబోతోంది. ఈవిడేమో కోల్పరాల్లో ఉన్నారు. అతనేమో తమ్ముడి కుమారుడు, కాళీ కుమార్ కొడుకు, మేనల్లుడు. మరి వెళ్ళాలి కదా. నేను కోల్పరా మఠం చేరుకున్నప్పుడే తీక్షణమైన ఎండాకాలం. కొంచెం కూడా వాన కురవని ఈ ఎండల్లో జయరాంబాటికి వెళ్ళకూడదు అని మాతృదేవి కట్టడి చేశారు. అందరూ వెళ్ళొద్దు అన్నారు. ఈ ఎండకి తట్టుకోలేవు, వెళ్ళొద్దు అన్నారు. ఇంత దూరం వచ్చి మాతృదేవి దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్ళిపోవడం బాధగా ఉంటుంది. ఒక స్వామీజీ వెళ్ళారు, కేశవానంద స్వామీజీ అని. ఆ కేశవానంద స్వామీజీని కట్టడి చేశారు. నువ్వు జయరాంబాటి వెళ్ళొద్దు, ఈ ఎండల్లో ప్రయాణించొద్దు అని కట్టడి చేశారు. అదే సమయంలో మాతృదేవి ఆనతిని ఉల్లంఘించడానికి భయంగా ఉంది. భోజనం చేసి పడుకున్నాను. హఠాత్తుగా పెద్ద వాన. ఆ తర్వాత ఎలాంటి జంకు లేకుండా జయరాంబాటి బయలుదేరాను. జరిగిందేమిటి? ఇప్పుడు జయరాంబాటి చేరారు. కొడుకు వివాహానికి ఆవిడ కొట్టాల్లో ఉన్నారు అనుకొని ఆయన ఇక్కడికి వచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళు నువ్వు వెళ్ళవద్దు అని కట్టడి చేశారు. ఎందుకని? మాతృదేవి ఆజ్ఞ. ఆవిడ కబురు పంపించారు, అతను రావద్దనండి, ఎండలో అతను రాకూడదు, ఇబ్బంది పడతాడు. మన్నాడు ఆపలా, మన్నాడు వాన పడింది. ఆ తర్వాత ఆయన బయలుదేరాడు, జయరాంబాటికి వెళ్ళారు. నా క్షేమ సమాచారాలు విచారించిన పిదప మాతృదేవి అంటున్నారు, నిన్న బాగా వాన కురిసి వాతావరణం చల్లబడింది. కోల్పరాలో కొన్ని రోజుల క్రితం మరణించిన ఒక భక్తుని గురించిన ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఆవిడ ఇలా అన్నారు, ఆయనకు ఒక మంచి సాధువు వంటి మరణం ప్రాప్తించింది. సాధువులకు మంచి మరణం సంభవిస్తుంది ఆవిడ అంటున్నారు. అంతకన్నా ఏం కావాలి చెప్పండి? ఆయన రూపం ఇంకా నా కళ్ళ ముందే మెదులుతున్నది. కానీ ఆయన వృద్ధుడైన తండ్రి ఇంకా జీవించే ఉన్నాడు, అదే బాధగా ఉంది అని అంటున్నప్పుడు
మాతృదేవి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ సమయంలో కాశీ నుండి దేవేంద్రనాథ్ అనే బ్రహ్మచారి అక్కడికి వచ్చాడు. ఆ బ్రహ్మచారి శారదాదేవితో చాలా విచిత్రంగా మాట్లాడటం మొదలెట్టాడు. ఏమని? పూర్వజన్మ జ్ఞాపకాలు తనకు ఉన్నట్లు అందరితో చెబుతూ ఉండేవాడు. బ్రహ్మచారి కొంచెం న్యూస్ అనుకుంటారు, లేకపోతే ఎవరు చెప్తారు చెప్పండి, కొత్తగా వచ్చిన బ్రహ్మచారి. ఈ శారదాదేవి కూడా అందింది ఈ వార్త. ఇలా నాకు పూర్వజన్మలో జరిగినవన్నీ అన్ని జ్ఞాపకాలు ఉన్నాయని అందరితో చెప్తున్నాడని. పూర్వజన్మలో నేను అంటే శారదాదేవి ఆయన ఆధ్యాత్మిక గురువునని అందరితో చెప్పడం మొదలెట్టాడు. శారదాదేవి ఎవరో కాదు, పూర్వజన్మలో నాకు ఆవిడే నా గురువు అని చెప్పడం మొదలెట్టాడు. ఆ విషయాలు ఏవి శారదాదేవికి తెలియవు. మాతృదేవి దర్శనానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మళ్ళీ ఇప్పుడు కలిసి వచ్చారా అని వాళ్ళు చెప్పారు. ఆయన ఇంకొక ఆయన వెళ్ళినట్టున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు వచ్చారా అని. ఇది దేవేంద్రనాథు విన్నావా, నేను చెప్పింది యథార్థమే అన్నాడు స్నేహితుడితో. ఇది నేను తెలుసు ఆవిడకి గత జన్మలో ఎవరో నేను తెలుసు. అదే ఆవిడ అంటున్నారు, మళ్ళీ వచ్చావా అని అడుగుతున్నారు. చూసావా నేను చెప్పింది ఎలా కరెక్టు అలా స్నేహితుడు చెవులో చెప్తున్నాడు అనమాట. అందుకు నేను కావచ్చు, కానీ దాని గురించి ప్రస్తావించడానికి నా దగ్గర ఏమి లేదు అన్నాడు ఆ బ్రహ్మచారి. దాని గురించి ఎవరు ప్రస్తావించు, నిజమై ఉండొచ్చు అని అన్నాడు. ఊరుకున్నాడు. మాతృదేవిని దర్శించుకొని బయటకు వచ్చాక దేవేంద్రనాథ్ తన మిత్రుడితో ఇలా చెప్తున్నాడు, మాతృదేవి వద్ద సన్యాస దీక్ష పుచ్చుకోవాలని నేను వచ్చాను. కానీ ఈ సంగతి నువ్వు మాతృదేవికి విన్నవించుకుంటే నా ఆకాంక్ష ఈడేరదు. ఈయన నేరుగా అడగాలి కదా, నేను మంత్రదీక్ష కోసం వచ్చాను, సన్యాస దీక్ష కోసం వచ్చాను, నాకు నువ్వు సన్యాస దీక్ష ఇవ్వు, ఆల్రెడీ నాకు నువ్వు మంత్రదీక్ష ఇచ్చావు గత జన్మలో, ఈ జన్మలో సన్యాస దీక్ష ఇవ్వు అని నువ్వే అడగచ్చు కదా. అలా కాక భయం వేసి తన స్నేహితుడిని నువ్వు వెళ్ళి అమ్మతో చెప్పు, నాకు సన్యాస దీక్ష కావాలని, నువ్వు చెప్పకపోతే నా కోరిక ఎలా నెరవేరుతుంది అని అడిగాడు. గురుదేవుల అనుగ్రహం వల్లనే ఈ సమయంలో నేను ఇక్కడికి రాగలిగాను. కాశీలో నేను గురుదేవులను మాతృదేవిని ఒక దివ్య దర్శనంలో చూశాను, మాట్లాడాను కూడా. ఇది ముమ్మాటికి నిజం ఇతను చెప్తున్నాడండి. అందుకు నేను నా అంతటి నేరుగా మాతృదేవితో ఏమీ చెప్పను. కాశీలో ఒకసారి శారదాదేవిని మాతృదేవిని ఇద్దరిని దర్శించుకున్నట్ట. అది ముమ్మాటికి నిజం. అందువల్ల నేను మాతృదేవితో ఏమి చెప్పను, ఏం జరుగుతుందో చూద్దాం అని అన్నాడు ఈ మజుందారు. 8 రోజులు అక్కడే గడిపారు జయరాంబట్టిలో. దేవేంద్రనాథ్ కాస్త చిరాకు పడుతున్నట్లుగా తోచింది. ఎందువల్ల రోజు మాతృదేవిని చూడడానికి వెళుతున్నా ఆవిడ ఏ విషయమో ప్రస్తావించడం లేదు. ఏమైనప్పటికీ ఒకరోజు ఉదయం మాతృదేవి ఏకాంతంగా ఉండడం చూసి, అమ్మ మీతో ఒక విషయం చెప్పవచ్చునా అని అడిగాడు. అందుకు మాతృదేవి నవ్వుతూ, మంచిది, కాసేపు అయ్యాక నేను కూరగాయలు తరుగుతూ ఉన్నప్పుడు వచ్చి చెప్పు, ఇప్పుడు కాదు. కూరగాయలు తరుగుతున్నప్పుడు చెప్పాలట, ఇప్పుడు వద్దుట. అలాగే మాతృదేవి కూరగాయలు తరుగుతూ ఉన్నప్పుడు వెళ్ళాను. ఏం చెప్పాలి చెప్పు అన్నారు మాతృదేవి. అమ్మ మీకు సమస్యలు తెలుసు, కాశీలో దర్శనం ఇచ్చారు, గురుదేవుల దర్శన భాగ్యం కూడా కలిగింది, సన్యాసం పుచ్చుకోబోతున్నాను.
ఏది ఏమైనప్పటికీ సంసార జీవితం గడపను, ఆయనకు నాకు సన్యాస దీక్షని అనుగ్రహించు అని అడిగేశారు. ఆవిడ మాతృదేవి నవ్వుతూ, సన్యాసం పుచ్చుకుంటే దేవేంద్ర ఆ ఫ్రెండ్తో ఉంటుంది, ఆవిడ అతనితో కాదు, అతడు సన్యాసం పుచ్చుకుంటే ఇతరులకు ఎవరికైనా ఇబ్బందులు కలుగుతాయా అని అడిగారు. తల్లిదండ్రులు గతించారు, అన్నగారు ఉన్నారు, ఆయన బ్రహ్మ సమాజస్థుడు, బాగా డబ్బున్నవాడు. దేవేంద్ర సన్యాసం పుచ్చుకున్నందువల్ల ఎవరికి ఏ ఇబ్బంది కలగదు అని చెప్పాడు ఆ స్నేహితుడు. అలా అయితే సరే, కోయిల్పర మఠం నుండి కాషాయ రంగు వేసిన కొత్త దుస్తులు తీసుకురా, రేపే సన్యాసం ఇవ్వచ్చు అని చెప్పారు. మొదటి సన్యాసులు ఇచ్చారు శారదాదేవి. చూడండి, మనసులో ఉన్న కోరికలను ఫటాఫట్ ఆవిడ పోస్ట్పోన్మెంట్ అనేది ఉండదు, ఆలోచన అనేది ఉండదు. ఆవిడకి ఆ టైంలో అలా విషయాలు అందుతూ ఉంటాయి, దాని ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. ఇక వివాహ సందర్భం, భూదేవి వివాహ సందర్భంలో పలు వినోద కార్యక్రమాలు నిర్వహించారు. ఆ రోజుల్లో కూడా ఉన్నాయండి ఎంటర్టైన్మెంట్లు, 170 ఏళ్ళ క్రితం, అది కూడా బ్రాహ్మణుల ఇళ్లలో. ఆశ్చర్యం కదా. ఒక పెద్ద రాయిని ఛాతి మీద ఉంచుకొని దానిని బద్దలు కొట్టి ప్రదర్శించి చూపారు. ఇలాంటివి కూడా. ఆ రాయిని బద్దలు కొట్టేటప్పుడు మాతృదేవి, భగవంతుడా ఇతనికి ఏమీ కానీయకు, కాపాడు అంటూ ప్రార్థించారు. తదనంతరం నన్ను మీరేమైనా మంత్రతంత్రాలు నేర్చారా అడిగాడు. ఎవరు? ఆ రాయి పగలగొట్టించుకున్నాడే ఆయన వచ్చి, మీరేమైనా మంత్రతంత్రాలు నేర్చారా అని అడిగాడు. ఆయన అనేకసార్లు కొట్టించుకొని ఉంటాడు, కొంత నొప్పి అది కలిగి ఉంటుంది. ఇప్పుడు అలాంటిది ఏమీ జరగలేదు. 7 చేతులు కట్టుకుని ఏదో ప్రార్థిస్తుందో చూశాడు ఆయన. ఈవిడేదో మంత్రం వేసింది, అందుకే నాకు అసలు నొప్పి అనిపించలేదు, ఏది అనిపించలేదు. అడగకుండా ఉండలేక ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగాడు, మీరేమన్నా మంత్రతంత్రాలు నేర్చారా అని అడిగాడు. అప్పుడు ఇందులో మంత్రతంత్రాలు ఏమీ లేవు. అతన్ని అడిగిందండి, అయినా నువ్వు రాయిని ఇలా కొట్టించుకున్నావే, నువ్వేమన్నా మంత్రతంత్రాలు నేర్చావా అని అడిగితే, లేదమ్మా ఇందులో మంత్రతంత్రాలు అంటూ ఏమీ లేవు, అంతా అభ్యాసమే, క్రమక్రమంగా అభ్యాసం చేసి బలాన్ని శక్తిని సంతరించుకున్నాను. అమెరికాలో జరిగిన ఒక సంఘటన గురించి విన్నాను. ఇతను చెప్తున్నాడు, ఒక వ్యక్తి రోజు ఒక లేగదూడను తన చేతులతో ఎత్తుకొని మేతకై దూరంలో ఉన్న పచ్చిక బయలుకు తీసుకువెళ్ళేవాడట. క్రమంగా లేగదూడ ఎదగసాగింది. రోజు ఆ వ్యక్తి దాన్ని మోసుకుపోవడం మానలేదు. చివరకు దూడ ఎద్దుగా ఎదిగిన తర్వాత కూడా అతడు సులభంగానే దాన్ని మోసుకు వెళ్ళగలిగాడట. చిన్నప్పటి మోసుకెళ్తాడు, ఎద్దుదైనా కూడా ఆ అలవాటు ప్రకారం తేలిగ్గా మోసుకెళ్ళాడు. అది ఒక ఎద్దును పోయమంటే ఎవడు పోయలేడు. ఆ చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాటు శారదాదేవిగా ఉదాహరణ చెప్తున్నాడు. అది చూసి ఊరంతా ఆ ఊరంతా ఆశ్చర్యపోయింది. చివరికి అతడు తన ఈ చర్యను ఒక విన్యాసంగా చూపసాగాడట. ఇలాగే ఇతను కూడా చిన్నప్పటి నుంచి చిన్న చిన్న రాయిలు కొట్టించుకుంటూ పెద్ద రాయిలు కూడా కొట్టించుకోవడం వదిలించాడు. అదో వినోదంగా అయిపోయింది. అప్పుడు మాతృదేవి అంటున్నారు, చూడు అభ్యాసానికి ఎంత శక్తి ఉందో, అదేవిధంగా మంత్రాన్ని జపించి జపించి ఒక వ్యక్తి పరిపూర్ణ స్థితిని సంతరించుకుంటాడు. జపంతో సిద్ధి, జపంతో సిద్ధి, అదే జపసిద్ధి అని శారదాదేవి చెప్పారు. ఇది విషయం. రోజు జపం చూసుకుంటూ ఉంటే అది అభ్యాసం అయిపోతుంది. దూడను మోసేవాడు ఎద్దులు ఎలా మోసాడో చిన్నప్పటి నుంచి జపం చేసుకునే వాళ్ళకి
ఎంతసేపు అయినా జపం చేసుకుంటే అభ్యాసం కలుగుతుంది. మన పెద్దవాళ్ళు కూడా చెప్పేవాళ్ళు కదా, అభ్యాసం కూసు విద్య అంటే. ఇదంతా యథార్థం. శారదాదేవి అతనికి అలా చెప్తున్నారు, జపం చేసుకుంటే ఎంత బాగుంటుందో అన్నట్లుగా. ఆ రోజుల్లో జయరాం బాటికి ఒక సన్యాసి వచ్చాడు. ఆయన రామకృష్ణ మఠానికి చెందినవారు కాదు, బయట సన్యాసి వచ్చారు. మాతృదేవికి పరిచితులు, బయట సన్యాసి అయినా మాతృదేవికి పరిచితులు. ఒకరోజు ఉదయం భోజనం చేస్తూ ఉన్నప్పుడు మాతృదేవి నా పక్కన కూర్చుని ఉన్నారు. ఆవిడ వెళ్ళి కూర్చున్నారు ఆయన పక్కన, ఆ సన్యాసి పక్కన. ఆ సన్యాసి అక్కడ కూర్చొని ఉన్నారు మాతృదేవి. ఆ సన్యాసి కాస్త దూరంలో కూర్చొని ఉన్నారు. ఇక్కడెవరు? ఒక భక్తుడు. ఆ భక్తుడి పక్కన ఈవిడ కూర్చున్నది. దూరంగా ఆ సన్యాసి కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఈయన రెఫరెన్సెస్ చెప్పాయన్నమాట. నా పక్కన కూర్చున్నారు మాతృదేవి. కొంచెం దూరంగా ఆ సన్యాసి కూర్చొని ఉన్నారు. అప్పుడు మాతృదేవి నాతో చెప్తున్నారు, కాషాయాంబరాలు ధరించినంత మాత్రాన అంతా అయిపోతుందా? ఆ సన్యాసి గురించి చెప్తున్నారండి. ఆ సన్యాసిని చూపుతూ, ఇదిగో ఈతడు కూడా కాషాయం ధరించాడు అని అంటూ, నీకు ఈ స్థితిలోనే అంతా లభిస్తుంది, నీకు కాషాయం అవసరం లేదు. అది కాషాయం ధరించాడు. కాషాయం ధరించేందుకు మాత్రాన్ని ఏమీ లభించదు, నీ కాషాయం లేదు, అయినా నీకు అంతా లభిస్తుంది అని చెప్పారు ఆ సన్యాసిని చూపిస్తూ. అప్పుడైనా, అమ్మా, భగవంతుని పవిత్ర నామాన్ని ఉచ్చరించడం మూలంగా పూర్వజన్మ కర్మలను నశింప చేసుకోవచ్చా? ఆ నామాన్ని ఉచ్చరిస్తే ప్రారంభ కర్మలన్నీ నశించిపోతాయా? పూర్వజన్మ కర్మలను అని అడిగారు. అప్పుడు మాతృదేవి, నాయన, కర్మఫలాన్ని అనుభవించే తీరాలి, కానీ విధివ్రాత ప్రకారము కాలు విరగవలసిన చోట పాదంలో ఒక ముళ్ళు గుచ్చుకోవడంతో అది సరిపోతుంది. కర్మఫల తీవ్రతను భగవంతుని పవిత్ర నామంతో తగ్గించుకోవచ్చు. శారదాదేవి, జపం చేసుకుంటే ప్రయోజనం ఏంటి? గొడ్డలతో పోయేది గోటుతోనే సరిపోతుంది. అందువల్ల కూడా జపం చేసుకోవాలి. అప్పుడు మాతృదేవి, ఏం చేస్తున్నావో అది కొనసాగించు, ఇంకేం చేయగలవు, కానీ గురుదేవులు నీకు అండగా ఉన్నారు. అలా వదిలేయట్లేదు. గురుదేవులు నీకు అండగా ఉన్నారు అని వదిలేయట్లేదు. గురుదేవులు నీకు అండగా ఉన్నారు, నేను కూడా నీకు అండగా ఉన్నానని మర్చిపోవద్దు అని కూడా చెప్పారు. గురుదేవులు ఉంటే చాలు కదా. ఆవిడేమన్నారు, నేను కూడా నీకు అండగా ఉన్నాను, డబల్. ఇంకా భయం ఏంటి చెప్పండి? అది కాదు అసలు. శారదాదేవి ఉంటే గురుదేవులు ఉన్నట్లే కదా, గురుదేవులు ఉంటే శారదాదేవి ఉన్నట్లే కదా. ఈయన ఉన్న చోట ఆయన ఉండడా? అది చాలా సింపుల్. శారదాదేవి వాళ్ళ చెప్పడంలో కూడా ఉద్దేశం అదే. అయితే 2 సార్లు చెప్పారు మళ్ళాంటి వాళ్ళకి అర్థం అవడం కోసం. ఒకరోజు మధ్యాహ్నం, ఒకరోజు రాత్రు అనారోగ్య కారణంగా చీకాకుగా ఉండడం మాతృదేవి గమనించి, ఆమెను కాస్త చూడు నాయన అన్నారు నాతో. ఎవరితో? ఈ సురేంద్రనాథ్ అనే ఆయనతో. ఆయన చెప్పేస్తే ఇవన్నీ కూడా కొంచెం ఆ అమ్మాయిని చూడు నాయన అన్నారు నాతో. నాకు నాడి చూడడం కూడా తెలియదు, ఈయన డాక్టర్ కాదు కదా. కానీ మాతృదేవి చెప్పారని రాధు నాడిని పరీక్షించినట్లుగా
మాతృదేవి చూపి మాతృదేవితో ఇలాంటినాడు, పెద్దగా ఏమీ లేదు, కాస్త బలహీనత తప్ప అన్నాడు. చాలా అనుభవం ఉన్న వైద్యుడిలాగా ఆవిడ చెప్పారని అలా చేయబట్టుకున్నాడు. దాడి చూడబడ్డది, దాడి చూస్తూ ఏమీ లేదు, కొంచెం బలహీనత తప్ప అన్నాడు. కాస్త పాలు ఇవ్వండి చాలు అని కూడా చెప్పాడు. చిన్నపిల్ల వంటి స్వభావం గల మాతృదేవి వెంటనే రాధకు పాలు తెచ్చి ఇచ్చారు. తప్పించింది. ఇంతలో సులభాల వచ్చి, ఈ రాధు తల్లి సులభాలు వచ్చి రాధు పక్కన కూర్చో. ఎంత పిచ్చావిడైనా తల్లి ప్రేమ ఒకటే కదండి. తన కూతురు బాధపడుతున్నది అని ఆవిడ అంత బాధలో కూడా, అంత పిచ్చిలో కూడా తన కూతురు పక్కన కూర్చుంది. సొంత తల్లి అయినా ఆమె తన పక్కన కూర్చోవడం రాధుకు నచ్చదు. సొంత తల్లి అయినా సులభాల తన పక్కన కూర్చోవడం రాధుకు నచ్చదు. మొత్తం చిన్నప్పటి నుంచి పెంచింది శారదాదేవి. తల్లి అంటే ఒక రకమైన అసహ్యం. పాపం ఆవిడ ఆ తల్లి ప్రేమతో పక్కన కూర్చుంటే ఈవిడ నెట్టి వేస్తుంది. ఆ సులభాలు బాధాకరంగా ఉంటుంది కదా. అప్పుడు మాతృదేవి సులభాల కాస్త దూరంగా ఉండమ్మా, తను ఇష్టపట్టలేదు కదా అన్నారు. అప్పుడు మాతృదేవి చేతులు పొరపాటుగా సులభాల కాళ్ళకు తగిలాయి. పక్కకి వెళ్ళమ్మా అన్నట్టు ఇలా చేయాలి అనగానే సులభాల కాళ్ళకి మాతృదేవి చేతులు తగిలాయి. అంతే. సులభాల తొక్కిపాటుతో నా కాళ్ళను ఎందుకు తాకావు, నువ్వు నా కాళ్ళను తాకితే నాకేం ఇవ్వబోతుందో తెలుసా, అలా తాకవచ్చునా అంటూ పెద్దగా ఏడవటం మొదలెట్టింది. ఏదో కీడు జరుగుతుంది అని భయపడింది ఆవిడ. మాతృదేవి చేతులు పొరపాటున ఆవిడ కాళ్ళకి తగిలాయి. అంత పిచ్చిలో కూడా నీ చేతులు నా కాళ్ళకు తగిలాయి, అలా తగలవచ్చునా, అలా తగిలితే ఏ అనర్థం జరుగుతుందో తెలుసా, నువ్వు ఎందుకు నన్ను తాకావు అంటూ ఏడవటం మొదలు పెద్దగా కేకలు పెడుతూ ఏడవటం మొదలెట్టింది. నాకేం కాబోతుందో అంటూ అరుస్తుంది. అది చూసి మాతృదేవి నవ్వు ఆపుకోలేకపోయారు. పక్కనే ఉన్న రాజ్ బిహారీ మహారాజ్తో మాతృదేవి ఇలా అడిగారు. మాతృదేవిని ఇలా అడిగారు రాజ్ బిహారీ మహారాజ్, అమ్మ చూడండి, ఒకవైపు పిచ్చిదానిలా ఉంది, మిమ్మల్ని తిడుతున్నది కొడుతున్నది, కానీ మీ చేతులు ఆమె కాళ్ళను తాకాయని ఇంతగా భయపడుతున్నది ఏమిటి? మీలో ఉన్న శక్తి ఆ పిచ్చావిడికి ఎలా అర్థమైంది? ఈయన అడుగుతున్నారు శారదాదేవిని. అప్పుడు మాతృదేవి, నాయనా, రాముడు సాక్షాత్తు నారాయణుడు అని, సీత ఆదిపరాశక్తి అని రావణుడికి తెలియదా? రావణుడికి తెలుసు, రాముడు నారాయణుడు అని తెలుసు, సీత ఆదిపరాశక్తి అని తెలుసు. అయినప్పటికీ తనకంటూ కేటాయించిన పాత్రను అతడు పోషించాడు, ఆ రాక్షస పాత్రని. ఈమెకు కూడా నేనెవరో తెలీదా ఏంటి? స్పష్టంగా తెలుసు. అయినా దీన్ని నిర్వర్తించడానికే ఆమె వచ్చింది. ఆవిడ చేయాల్సినటువంటి పాత్ర ఆవిడ పోషించాలి కాబట్టి వచ్చింది. ఆవిడ కూడా అన్నీ తెలుసు అని శారదాదేవి చెప్పడం జరుగుతుంది. తర్వాత మిగతా చదువుకుందాం. నిరంజనం నిత్యమనంత రూపం భక్తానుకంపాధృత విగ్రహం వైః ఈశావతారం పరమేశమీఢ్యం తం రామకృష్ణం శిరసా నమామః.